గుంటూరు జిల్లా ముట్లూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా బుక్కాపురం, అనంతపురం జిల్లా మదిగుబ్బ, చిత్తూరు జిల్లా పుంగనూరు ఇవి క్రిస్టియానిటీకి సెంట్రల్గా మనకున్నాయి. మొట్టమొదటిగా మనకి దొరుకుతున్న ఆధారాల ప్రకారం, మనకు దొరుకుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గట్టిగా మాట్లాడాలంటే మీతోటి నేను గట్టిగా మాట్లాడాలంటే మొట్టమొదటిగా మోడర్న్ ఆంధ్రాలో క్రైస్తవ మిషనరీల ప్రభావం పడి క్రైస్తవాన్ని తీసుకున్న ఒక రెడ్డి కులస్తుల పేరు తమ్మ రాయపరెడ్డి. కొంచెం గుర్తుపెట్టుకోండి, తమ్మ రాయపరెడ్డి అనంతపురం జిల్లా మదిగుబ్బకు చెందిన వాసి. ఫస్ట్ ఇతను క్రిస్టియానిటీలోకి టర్న్ అయ్యాడు. తమ్మ రాయపరెడ్డి అనంతపురం జిల్లా మదిగుబ్బ. తమ్మ రాయపరెడ్డి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. మదిగుబ్బ నెల్లూరు జిల్లా బుక్కాపురంలోను, గుంటూరులోను, మచిలీపట్నంలోను విపరీతంగా క్రిస్టియానిటీ ప్రచారం జరిగింది. అలానే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1914-22 మధ్య 1914-22 మధ్య వెసువియస్, నోట్ చేసుకోండి కళ్యాణి, వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ, వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ 1914-22 మధ్య ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ మెదక్లో చర్చి కట్టింది. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో, సౌత్ ఇండియాలో చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు.